యాకోబు పత్రిక 3:17 రాయబడి ఉంది, దేవుని నుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. ముందుగా ఎలాంటిదంటండి? పవిత్రమైనది, సమాధానకరమైనది, అలాగే మంచి ఫలముతో నిండుకొనినది, పక్షపాతము లేనిది, వేషధారణైనను లేనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షపాతం అనేది లేనిది, వేషధారణ అనేది లేనిది. అలాంటి జ్ఞానం దేవుడు మనందరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అసలు జ్ఞానం అంటే ఏంటి అని అంటే యోబు గ్రంథం 28:28 రాయబడి ఉంటుందండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఒకే మాటలో ఇన్ వన్ వర్డ్ ఏం చెప్పాలి అని అంటే, విజ్డమ్ అంటే ఏంటి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే నిజమైన జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏ పాపం చేయమండి, ఏ పాపం చేయట్లేదంటేనే నువ్వు జ్ఞానవంతుడు అని అర్థము. కాబట్టి మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగి మన జీవితాల్ని జీవించే వారిగా ఉండాలి.